హాయ్ అండి. చల్లమిరపకాయలు చాలా బాగుంటాయి పప్పుచారులకు, పప్పులకి. అసలు ఎంత బాగా గలగల అంటున్నాయి చూడండి. ఇవి కాలి కొంచెం లావుగా ఉన్నాయి. ఇవి మరి బజ్జీ మిరపకాయలు కావండి. నేను మామూలుగా ఇంత వాడుకోవడానికి అన్నట్టుగా తెచ్చినాయి. కొంచెం మజ్జిగ ఒక రోజుది పులిసినట్టు వాసన వస్తుంది అన్నట్టుగా ఇంట్లో ఉన్న మిరపకాయలతోటి వేసానండి. కానీ చాలా బాగా వచ్చినాయి. చూడండి, కాలి ఘాటు పెట్టేసి ఒక నైట్ అంతా మజ్జిగల, పుల్ల మజ్జిగ అయితేనే చాలా బాగుంటుందండి. పుల్ల మజ్జిగల సరిపడ ఉప్పు, మరీ ఎక్కువ ఉప్పు వేయద్దు. ఉప్పు కొంచెం పసుపు వేసి మొత్తం ఇలా ఘాటు పెట్టేసి, లావు నెయ్యి మిరపకాయలు కారమే లేవు అసలు. ఇవి ఇలా ఘాట్లు పెట్టేసి మనము నానబెట్టేసి నైట్ అంతా పొద్దున్నే మనము ఎండపెట్టుకోవాలండి. ఇంకా చూడండి, ఏం లేదు, ఇంత పసుపు వేసిన, నేను ఇంత ఉప్పు వేసిన, అంతే. మిరపకాయలు ఇక పొద్దున్న వరకల్లా ఇలా అయిపోయినాయి. చూడండి, తీసేసి ఎండకి వేసేసుకోవాలి. అవి పిండొద్దండి, మజ్జిగతో అలానే ఎండకు మొత్తం ఎండిపోతున్నాయి ఇలా బాగా. కానీ చాలా బాగుంటాయి అసలు. కొనుక్కొచ్చున్నాయి, ఒక వాసన లాగా వస్తాయండి, మనకు అమ్ముతారు. కానీ ఇవైతే మనం ఇంట్లో చేసుకున్నాయి కదా, చాలా బాగుంటాయి. ఇక చూడండి, ఎండినవి ఒక మార్నింగ్. మళ్ళీ నేను అదే దాంట్లో వేసేసిన, కొంచెం ఎండిన వైట్ కలర్ వచ్చేసిన. చూడండి, అంత మజ్జిగ ఉంది కదా, అందులో మళ్ళీ వేసేసేయాలి. మళ్ళీ 2 nights పెట్టేస్తే సరిపోతుందండి, చాలా బాగా అవుతాయి. ఖాళీ కొంచెము చూడండి, మళ్ళీ తెల్లారి చిక్కగా అయిపోయినాయి అవి. మళ్ళీ పీల్చుకుంటాయి కదా, మళ్ళీ ఒకసారి వేసేసి మరి 3 రోజులు పెడితే కూడా అది పెరుగు వాసన వచ్చేసి గలీజ్ వాసన వస్తుంటాయి ఈ చల్లమిరపకాయలు. ఖాళీ సింపుల్గా చాలు, 2 days వేస్తే చాలు. మజ్జిగ అంటే మజ్జిగ కాదండి, కొంచెం పెరుగులాగానే ఉండాలి, చాలా బాగుంటుంది. మజ్జిగ అంటే నీళ్ళలాగా ఉంటే కూడా బాగోదు. కొన్ని ఇట్లా చేద్దామన్నట్టుగా చూడండి, ఎంత బాగున్నాయి, గలగల ఆడుతున్నాయి. ఇవన్నీ ఒక డబ్బాలో తీసి పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పొడుగుతూ ఉంటాయి అండి ఇవి చాలా చేసుకుంటే. ఇక చూడండి, నేను వేపుతున్నాను, కానీ చాలా టేస్ట్ అనిపిస్తాయండి ఇవి చల్లమిరపకాయలు. ఇంత వడియాలు వేరు, ఇది వేరు, చాలా బాగుంటాయి. ఇలా ఇరుగుతున్నాయి చూడండి. ఖాళీ మజ్జిగ ఉప్పు పసుపు వేసిన, చాలా బాగా వచ్చినాయి. కొబ్బరికాయలు కొట్టినాయి. ఎండాకాలము జర పాత కొబ్బరికాయలు ఉంటాయి కదా, కాలు కొట్టంగానే మనం కట్ చేయొద్దు వాటి చిప్పలు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఎండినాక ఉట్టిన ఎండకు పెట్టేస్తే ఉట్టిన ఎంత కలర్ వచ్చింది చూడండి, మంచిగా నూనెలాగా ఉన్నాయి లోపల. ఖాళీ ఇవి కొట్టినాం అనుకోండి, ఉట్టిగా వచ్చేస్తాయి. ఎందుకంటే పచ్చి మీద అయితే వంకర టింకర పోతాయి. కొంచెం ఆరినాక ఇవి తీసేసినాం అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్ ఎండుతాయి. మనం కూరలలో వేసుకోవచ్చు. ఎంత కొబ్బరి ఎంత రేటు ఉంది కదండి. థ్యాంక్ యూ అండి, వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.